చేసే వృత్తి సచివాలయమైన ఎంచుకున్న ప్రవృత్తి ప్రవచనం. శ్రీమాన్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వీరికి ఎంతో ప్రేరణ అందించాయి. రామాయణం, శివానంద లహరి, భజగోవిందంపై ఎన్నో ప్రదేశాలలో ఎన్నో ప్రవచనాలను శ్రోతలకు వీణుల విందుగా అందజేశారు. వీరి నిత్య ప్రవచనం రామాయణం మీదనే. మన రామనారాయణంలో కూడా వీరు ఎన్నో ప్రవచనాలను ఇచ్చారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీమాన్ పొడుగు జ్ఞానేశ్వర్ కళ్యాణ్ గారిని తమ అద్భుత వచనాలతో మనందరికీ మార్గనిర్దేశకం చేయవలసిందిగా కోరుతున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరంచి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహిరావనిం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హరి ఓం. ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. రామాయణం రామస్య అయనం, రామచంద్రమూర్తి నడిచినటువంటి మార్గము. రామాయణం రామాయాః అయనం, సీతమ్మ నడిచిన మార్గము. రామచంద్రమూర్తి ఎలా నడిచారు, సీతమ్మ ఎలా నడిచింది, ఇదే రామాయణం. అందరూ రామాయణాన్ని చదువుతుంటారు. కొందరు రామాయణాన్ని పారాయణం చేస్తుంటారు. కొందరు రామాయణాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తుంటారు. ఇంత వైభవోపేతమైనటువంటి రామాయణము ఇంతమందికి ఎందుకు ఆదర్శనీయమైంది అంటే, సీతమ్మ నడిచిన మార్గము రామచంద్రమూర్తి నడిచిన మార్గము. అందుకే వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ తల్లి యొక్క మహత్తరమైనటువంటి చరిత్ర రామాయణం. రామచంద్రమూర్తి నడిచిన మార్గము రామాయణం. నిజంగా ఇందాకలా ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి రామాయణం మీద పరమాద్భుతమైనటువంటి ఒక రూపకాన్ని ఇక్కడ ప్రదర్శించడం కారణం చేత మా మనసు కనిపించింది వినూత్నమైన అద్భుతమైనటువంటి ప్రయత్నం. అందున ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షిని అనుగ్రహించడానికి చతుర్ముఖ బ్రహ్మగారు, రామాయణాంతర్గతమైన విషయాన్నే మాట్లాడుతున్నాను, చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి అనుగ్రహించి, నా శక్తి అయినటువంటి సరస్వతి నీ యందు ప్రవర్తిస్తుంది, నీకు రామాయణం కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది, నువ్వు రామాయణాన్ని రాస్తావు అని చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని అనుగ్రహించారు. అనుగ్రహిస్తే ఆయన చెబుతూ, అలా అనుగ్రహించి చెబుతూ బ్రహ్మగారు ఒక మాట అంటారు, నువ్వు రాసిన రామాయణం ఎంతకాలం ఉంటుందో తెలుసా? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం ఈ నదీనదాలుంటాయో, ఎంతకాలం పర్వతాలుంటాయో అంతకాలం రామాయణం లోకంలో ప్రచారంలో ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఉద్దేశించి అనుగ్రహించిన వాక్కు. కాబట్టి ఈ ప్రయత్నం చూస్తే నిజమే, ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు మాట్లాడిన మాట నిజం. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. తత్కారణం చేత రామాయణము రామకథ వినబడుతూనే ఉంటుంది, లోకంలో ప్రచారం చెందుతూనే ఉంటుంది అని మళ్ళా చాలా ఆనందంతో సంతోషంతో చెప్తున్నటువంటి మాటలు. అంత గొప్ప రామాయణం. రామాయణం అంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే భూమి మీదకి నడయాడి వచ్చి రామచంద్రమూర్తిగా ఒక మనుష్యుడు ఎలా బ్రతుకుతాడో, ఒక మనుష్యుడు ఎలా ఉంటాడో అలా మాట్లాడి, అలా నడిచి, అలా ప్రవర్తించినటువంటి తీరు రామాయణం.
అటువంటి రామాయణంలో ఆయన ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. ఈనాడు పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడమన్నారు. పిల్లలందరూ కూడా నేర్చుకోవలసిన విషయం ఏమి అంటే ఎప్పుడూ కూడా అసత్యము మాట్లాడకూడదు, ఎప్పుడూ ధర్మాన్ని తప్పకూడదు. ఎంత కష్టం వచ్చినా మంచి వైపు మాత్రమే నడవటం నేర్చుకోవాలి, మంచిగానే మాట్లాడడం నేర్చుకోవాలి. అది మాత్రమే మనల్ని రక్షించి కాపాడుతుంది. కాబట్టి మనందరం చేయవలసింది ఏమి అంటే ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని మీకు ప్రశ్నార్థకమైనటువంటి వాక్యం మీ యందు ఉత్పన్నమైందనుకోండి, రామాయణం పక్కన పెట్టుకొని చదవండి. రామచంద్రమూర్తి ఎంత కష్టంలోని ఎలా ధర్మాన్ని విడిచిపెట్టకుండా బ్రతికాడు, సత్యాన్ని తప్పకుండా బ్రతికాడు. అది మీరు చూస్తే మీకు సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనే విషయం మీకు అర్థమవుతుంది. అందరూ వేదాన్ని చదవలేరు, అందరూ స్మృతిని అర్థం చేసుకోలేరు. అందుకు మహర్షులు ఏం చేశారు అంటే పురాణాలను, ఇతిహాసాలను తెచ్చి అందరికీ వేదం ఎలా అర్థమవుతుంది, అందరికీ స్మృతి ఎలా అర్థమవుతుంది, అందుకు కొందరైనా అర్థం చేసుకొని తరిస్తారు అని రామాయణ భారత ఇతిహాసములను, అష్టాదశ పురాణాలను అందించారు వాళ్ళ యొక్క కృషి కారణం చేత. కాబట్టి మనం రామాయణాన్ని మన మనస్సుకు దగ్గరగా ఉన్నటువంటి కథ, ఆ కథను మనం చదువుకొని మనం బాగుపడాలి. అందుకే పెద్దలు ఇప్పటికి ఒక మాట అంటారు, పట్టుమని ఒక గ్రామంలో 10 ఇల్లులు లేకపోయినా పర్వాలేదు, ఒక రామాలయం మాత్రం ఉండాలి అంటారు. రామాలయానికి ఉన్న వైభవం అది. ఇంత గొప్ప క్షేత్రం, ఇంత తపోభూమి, నిత్యం వేదపారాయణ, నిత్యం గోవుల యొక్క గోశాల వేదపఠన, నిత్యం స్వామివారి యొక్క కైంకర్యములు, నిత్యం భక్తులు మహానుభావులు అడుగు పెట్టి వెడుతున్నటువంటి ప్రదేశం. ఇటువంటి రామాలయాలు రావాలి, ఉండాలి. అటువంటి రామాలయాలు ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ధర్మ సంస్థాపనం జరుగుతుంటుంది. అంత గొప్ప రామాయణం, అంత గొప్ప రామాలయం. కాబట్టి పట్టుమని 10 ఇల్లులు లేకపోయినా ఒక రామాలయం ఉండాలి. ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా రామాయణం ఉండాలి. ఎందుకు అంటే రామాయణం ఉందనుకోండి, కొంతమంది అంటారు మాకు రామాయణం చదవటం రాదండి. మీకు చదవటం రాకపోయినా పర్వాలేదు, రామాయణం ఉండాలి. ఎందుకో తెలుసా, మీ ఇంట్లో రామాయణం అనేటటువంటిది ఉంటే ఈ రామాయణాన్ని చదవడానికి యోగ్యుడైనటువంటి వాడు ఏనాటికో ఆనాటికి నీ ఇంట్లో పుడతాడు. అందుకు రామాయణం ఉండాలి. అయితే ఈ విషయం చెబుతున్నాను, నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే ఇంత గొప్ప పరిశోధనా కేంద్రం, అయితే ఇంత గొప్ప వైభవోపేతమైనటువంటి ఆలోచన, ఇంత గొప్ప తీరు, ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఎందుకో తెలుసా, మీరు సంస్కారవంతులై మీ పిల్లల్ని సంస్కారవంతుల్ని చెయ్యడానికి నాయనా రామాయణం చదువు, నాయనా రామాయణం చదువు, నాయనా రామాయణం చదువు అని అనడం కాదు. తల్లిదండ్రులు సంస్కారవంతులు అవునో కాదో ఒక విషయం అలా పక్కన పెడితే, తల్లిదండ్రుల కన్నా పిల్లల్ని రామాయణము అనేటటువంటి ఒక రూపకాన్ని లేదా పరిశోధన అనేటటువంటి ఆలోచనని వాళ్ళ యందు ప్రేరేపించి ఈ సంస్థ ధన్యతను పొందింది. ఆ పిల్లలు ధన్యతను పొందారు. నిజంగా తల్లిదండ్రుల కన్నా ఈ పిల్లలు ధన్యులు. ఎందుకో తెలుసా, రామాయణాన్ని అర్థం చేసుకుని రామాయణాన్ని గానం చేస్తున్నారు, రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారు, రామాయణాన్ని అంటున్నారు, రామా అని అంటున్నారు. అంతకన్నా సంతోషం లేదు. కంచికామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 68వ జగద్గురువులు. ఎక్కడికి వెళ్తున్నా పిల్లలందరినీ కూర్చోబెట్టి రామనామాన్ని రాయిస్తుండేవాళ్ళు. బాగా రాసేటటువంటి వాళ్ళకి బంగారు మాడల్ని బహుకరిస్తుండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకు వెండి మాడలు బహుకరిస్తుండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకు ఏమీ లేదు అని అనకుండా రాగి మాడలు బహుకరిస్తూ ఉండేవారు. ఎందుకు? రామనామము అంతటా వ్యాపించాలి, రామనామం అందరికీ అర్థం కావాలి. అందుకే ఇందాకలా ప్లే చేసిన వీడియోలో కూడా రామనామం నా శ్వాస, చాలా ప్రహృష్టమైన మాట, గంభీరమైన మాట, చాలా ఉన్నతమైనటువంటి మాట. నిజంగా ఎవరలా అనగలరు? రాఘవాంజనేయులు గారు
రాగం పిచ్చయ్య గారు ఆ వంశస్థుల్ని చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి రామాయణం మీద ప్రవచనం చేస్తున్న 3 రోజుల్లో ఆయన ఒక మాట అన్నారు, రామభక్తి 3 తరాల వరకు అలా అనుగ్రహించేస్తుంది అని అన్నారు. అలాగే నారాయణ శ్రీనివాసరావు గారి వారి యొక్క 3 తరాల వరకు రామానుగ్రహం అలా వర్షించింది. అలా వర్షించిన ఆ రూపమే ఈ రామనారాయణం. ఇన్నిన్ని సేవా కార్యక్రమాలు, ఇన్నిన్ని భక్తి కార్యక్రమాలు. అందుకే భగవంతుడి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట అంటాడు, చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల శౌచశీల తపములం, చిక్కడు భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము నుండి. భగవంతుడు దేనికి చిక్కిపోతాడంట అంటే వ్రతములకి, క్రతువులకి, ఇంకో దానికైనా చిక్కడు. ఆయన చిక్కింది దేనికి అంటే భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము నుండి. ఆయన చిక్కేది భక్తికి. ఆ భక్తికి భగవంతుడంతటి వాడు వశపడిపోతాడు. కాబట్టి అటువంటి భక్తి వారి పూర్వీకుల యందు వారి యందు ప్రవహించింది. కాబట్టి మీ అందరూ ఆయన సమకాలికులుగా ఆయన ఉన్న కాలంలో మనం ఉంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాల్లో అంతర్భాగాన్ని పొందుతున్నామంటే మన అదృష్టం. అయితే ఇంత గొప్ప రామాయణం కదా, ఇంత గొప్ప రామాయణం మీద పరిశీలనం కదా, ఏ ఆలోచనతో రామాయణాన్ని పరిశీలించాలి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణాన్ని చదువుతున్నప్పుడు రామచంద్రమూర్తి ఇలా చెయ్యడం ఒప్ప తప్ప అని మీకు వచ్చిందనుకోండి, ఇంకా నువ్వు రామాయణాన్ని పూర్తిగా చదవడానికి అర్హత సాధించలేదని గుర్తు. ఎందుకో తెలుసా? అంటే నువ్వు ఇంకా రామచంద్రమూర్తి హృదయాన్ని పట్టుకోలేదు, రామచంద్రమూర్తి యొక్క నడకని పట్టుకోలేదు. రామాయణం చదువుతున్నప్పుడు రామచంద్రమూర్తి నాకు ఆ విషయంలో అర్థం కాలేదండి, రామచంద్రమూర్తి చేసింది ధర్మం కానీ అది ధర్మమా కాదా నాకు అర్థం కాలేదంటే నువ్వు కొద్దిగా పెరిగావని అర్థం. అది నిజమే కానీ నాకు అర్థం కాలేదు. నేను పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మఠం వేసుకొని అర్థం చేసుకొని ఇది నిజము ఎలా అవుతుంది అని తెలుసుకుంటాను అంటే రామానుగ్రహాన్ని ఎంత వర్షిస్తుంది అని గుర్తు. నేను అన్నమాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. రామాయణాన్ని చదువుతున్నప్పుడు రంధ్రాన్వేషణ బుద్ధితో చదవకూడదు. రామాయణాన్ని చదువుతూ ఉండేటప్పుడు ఒకవేళ నీకు అర్థం కాకపోతే రామచంద్రమూర్తి తప్పు చేశాడు అని నీకు అనిపిస్తే నువ్వు అర్థం చేసుకోవడంలో లోపం వచ్చింది అని నువ్వు అర్థం చేసుకున్న నాడు రామాయణం చదవడానికి నీకు అర్హత లభించింది అని గుర్తు. అంతే తప్ప రామచంద్రమూర్తి తప్పు చేశాడు అంటే నీకు అర్థం కాలేదు అని గుర్తు. అందుకే ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రామాయణ తీర్పు. ఇంద్రజిత్ విజయం, ఇంద్రజిత్తు పైన లక్ష్మణస్వామి విజయం. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. కానీ ఇప్పటికీ రామచంద్రమూర్తి మీద లోకం ఎన్నో మాటలు అంటూనే ఉంది. అయితే లోకం ఎన్నో మాటలు రామచంద్రమూర్తి మీద అంటూనే ఉంది కదా, ఈ అంటూ ఉన్నటువంటి మాటలు నిజము కాదు. ఎందుకు నిజము కాదో తెలుసా? వాళ్ళు రామాయణం చదవక ఈ మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాల్మీకి రామాయణాన్ని చదివితే ఈ మాటలు మాట్లాడరు. కనీసం ఒక పుస్తకాన్ని చదివి ఆ హృదయాన్ని అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, మీరందరూ కూడా మీకు 10వ తరగతిలోని అందరూ రామాయణం చదవాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రామాయణాన్ని పెట్టింది ఉపవాచకంగా చదవడానికి. ఎందుకు? ప్రతి ఒక్కరికి రామచంద్రమూర్తి అర్థం కావాలి, సీతమ్మ అర్థం కావాలి, రామాయణం అర్థం కావాలి, రామనామము అప్రయత్నంగా నోటి మీద నుండి ప్రవహించాలి. అందుకు రామాయణాన్ని చేర్చింది ప్రభుత్వం కూడా. అయితే ఒకానొకప్పుడు సీతమ్మ కొరకు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇటువైపు నుంచి సముద్రాన్ని గడిచి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు, లంకా ప్రాంతానికి. భీకరమైనటువంటి యుద్ధం ఇంద్రజిత్తో. ఇంద్రజిత్ పేరే ఇంద్రుణ్ణి జయించినవాడు. అంటే వాడి యొక్క పరాక్రమం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్ప ఇంద్రజిత్. అటువంటి ఇంద్రజిత్తుతో యుద్ధం. అటువంటి ఇంద్రజిత్తుతో యుద్ధం అయితే ఒకానొకప్పుడు సర్పాలతోటి రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని బంధించేశాడు ఇంద్రజిత్. ఒకానొకప్పుడు యుద్ధంలో ఇంద్రజిత్ మొత్తం వానర సైన్యాన్ని రామచంద్రమూర్తిని లక్ష్మణమూర్తితో సహా అందరికీ కూడా ఒంటి మీద ఎక్కడా కూడా వీరు వారే అని గుర్తించడానికి కూడా అవకాశం లేనంతగా బాణాలు పెట్టి కొట్టేశాడు. అటువంటి స్థితిలో యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఇంద్రజిత్. ఇప్పుడు అటువంటి ఇంద్రజిత్తు పడిపోవాలి. వాడు పడకపోతే రావణ సంహారం కుదరదు. రావణ సంహారం కుదరకపోతే సీతమ్మని మళ్ళీ ఇటువైపు పట్టుకురావడం కుదరదు. ఏం చెయ్యాలి?
అంటే లక్ష్మణస్వామికి ఇంద్రజిత్తుకి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే హోరాహోరీగా జరుగుతుంది. ఈయన ఎన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాడో ఆయన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. ఇద్దరూ కూడా విపరీతంగా అస్త్రశస్త్రాలను ప్రయోగించి ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు. అంత గొప్ప యుద్ధము వారిద్దరి మధ్య జరిగింది. అయితే ఎంతకీ కూడా ఇంద్రజిత్తు శరీరాన్ని విడిచిపెట్టట్లేదు. సరే, విభీషణుడు వచ్చి ఒక మధ్యలో ఒక విషయాన్ని చెప్పాడు. ఈయన నికుంభల హోమం చేస్తాడు. ఒక నల్లమేకని నోటితో కొరికి దాన్ని అగ్నిహోత్రానికి ఇస్తాడు. అప్పుడు అగ్నిహోత్రం నుండి ఒక గొప్ప రథము అస్త్రశస్త్రాలు బయటకు వస్తాయి. దాని మీదకి ఎక్కి ఇంద్రజిత్తు యుద్ధం చేస్తాడు. యుద్ధం కానీ ప్రారంభించాడా ఇంకా వాడిని కొట్టేటటువంటి వాడు ఎవడూ లేడు. వాడు యజ్ఞం చేస్తుండేటప్పుడు, ఈ నికుంభల హోమం చేస్తుండేటప్పుడు, ఆభిచారిక హోమం మనం కానీ వెళ్ళి దానికి ఆటంకపరిస్తే ఇంద్రజిత్తుని కొట్టేయచ్చు. అంటే అలాగే అని స్వామి హనుమ వాళ్ళు వెళ్ళి ఆ హోమానికి ఆటంకం కల్పించారు. ఇంద్రజిత్తు బయటకు వచ్చాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. నికుంభల హోమం పూర్తి చేయకుండా యుద్ధానికి వచ్చాడు ఇంద్రజిత్. అయినప్పటికీ కూడా చాలా గంభీరంగా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎన్నో అస్త్రశస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. అయినా ఒకరినొకరు కొట్టలేక ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎక్కువగా అయ్యి యుద్ధం జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా ధనుర్వేదంలో లేనటువంటిది ఒక కొత్తదైనటువంటి ఒక శ్లోకాన్ని అభిమంత్రిస్తూ లక్ష్మణస్వామి బాణప్రయోగం చేశారు. ఆ శ్లోకమే రామాయణ మూలమంత్రం. 24,000 శ్లోకాల రామాయణంలో 23,999 శ్లోకాలు ఒక ఎత్తైతే ఆ ఒక్క శ్లోకం ఒక ఎత్తు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణి. ఈ శ్లోకాన్ని అభిమంత్రించి బాణప్రయోగం చేశాడు. ఆ బాణప్రయోగం కారణం చేత ఇంద్రజిత్ పడిపోయాడు. ఏమిటి ఈ శ్లోకం? ధర్మాత్మ రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, ఇలా ఎందుకు అనవలసి వచ్చింది ఈ శ్లోకంలో? లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే అంటే రామచంద్రమూర్తి ధర్మం తప్పాడా అంటే లోకము అపవాదు చేస్తుంది, అపవాదు వేస్తుంది. ఒక విషయంలో వాల్మీకి రామాయణం పూర్తిగా చదవని వాళ్ళు అపవాదు వేస్తుంటారు. ఏమని అంటే వాలిని చెట్టుచాటు నుండి కొట్టడం అధర్మం కదండి, అధర్మం కదండి అని లోకం అంతా కూడా ఎగతాళి చేస్తూ అధర్మం అని చూపిస్తుంటారు. అయితే రామాయణం నిజంగా వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళు ఉంటే వాలిని రామచంద్రమూర్తి చెట్టుచాటు నుండి కొట్టడం ధర్మమని వాలే అంగీకరించాడు. ఎందుకో తెలుసా? తాను శాఖామృగం, మృగాన్ని చెట్టుచాటు నుండి దాక్కుని కొట్టవచ్చు. అందుకు వాలిని రామచంద్రమూర్తి చెట్టుచాటు నుండి కొట్టాడు. కాబట్టి ధర్మము, రామచంద్ర నువ్వు చేసింది ధర్మము అని వాలి ఒప్పుకున్నారు. వాలి యొక్క భార్య అయినటువంటి తార ఒప్పుకుంది. లోకం ఏంటంటుంది ఇప్పటికీ? వాలిని అలా చెట్టుచాటు నుండి కొట్టడం ఆ ధర్మం కదండి అని అంటుంది. ఎవరంటున్నారు ఈ మాట? రామాయణాన్ని చదవని వారు అంటున్నారు. కాబట్టి ధర్మాత్మ రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే సత్యసంధశ్చ రామచంద్రమూర్తి సత్యాన్ని మాత్రమే మాట్లాడిన వాడైతే. ఇదెందుకన్నారు అంటే ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి 14 ఏళ్ళు చీరాజిన జటాధారి రామో భవతు తాపసః 14 ఏళ్ళు నారవస్త్రములు కట్టుకొని రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళవలసి వస్తున్నప్పుడు పుత్రప్రేమతో పుత్రవాత్సల్యంతో దశరథ మహారాజు రామ 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 అంటూ గొంతు ఎండిపోయేలాగా, అంటే పిల్లల పట్ల తల్లిదండ్రులకి అటువంటి ప్రేమ ఉండాలి. రామ 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 అంటూ గొంతు ఎండిపోయేటట్లుగా రామచంద్రమూర్తిని పిలుస్తున్నారు. సుమంత్రుడు రథసారథ్యం చేస్తున్నాడు. ఆ రథంలోని రామచంద్రమూర్తి ఉన్నారు. దశరథ మహారాజు పిలుస్తున్నాడు రామ రామ అని. సుమంత్రుడికి వినబడింది.
రామచంద్రమూర్తి అన్నాడు, సుమంత్ర రథాన్ని ముందుకు పోనివు అన్నాడు. సుమంత్రుడు అడిగాడు రామచంద్రమూర్తికి, ఇప్పుడు ముందుకు పోనిస్తే దశరథ మహారాజు పిలుస్తున్నారు మిమ్మల్ని దింపి వచ్చిన తర్వాత నేను పిలిచిన మహారాజు యొక్క ఆజ్ఞను ఎందుకు శిరసా వహించలేదని మరలా నన్ను అడుగుతారు, అప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అంటే వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, రథ సవ్వడిల్లో దశరథ మహారాజా మీరు పిలిచినటువంటి మాట నాకు వినిపించలేదు అని అబద్ధం చెప్పి అన్నారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని రామచంద్రమూర్తి అబద్ధం మాట్లాడాడు కదా అండి అని సందేహం వస్తుంది. అందుకే లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపాలని సత్యసంధస్య, ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాడు, సత్యాన్ని తప్పనటువంటి వాడు అని అన్నారు. మరి ఇది ఎలా సత్యమవుతుంది అంటే ధర్మమని ధర్మ సూక్ష్మమని రెండు ఉంటుంది. ధర్మము ఎప్పుడూ ఆచరించేది, ధర్మ సూక్ష్మం అంటే ఏమి అంటే ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి మాట్లాడినటువంటి అసత్యానికి ధర్మ సూక్ష్మము అని పేరు. గాంధీ గారు వాళ్ళ తల్లి సూర్యభగవానుణ్ణి చూస్తే తప్ప భోజనం చేసేవారు కాదు, అంటే పదార్థం ముట్టుకునేవారు కాదు, మంచినీరు కూడా ముట్టుకునేవారు కాదు. ఒకానొకప్పుడు విశేషమైనటువంటి వర్షాకాలం, అలా ఒక 3-4 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంటే వాళ్ళ అమ్మగారు ఏమీ తినక మంచం మీద పడి ఉన్నారు. అప్పుడు గాంధీ గారు వాళ్ళ అమ్మగారు పిలిచి, నాయన లేచి సూర్యభగవానుడు వచ్చాడా లేడా అనేటటువంటి విషయాన్ని చూడగలిగిన శక్తి ఒంట్లో లేదు, కాబట్టి నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి సూర్యుడు వచ్చారా ఒక్కసారి చూసి రానన్న సూర్యభగవానుడు వచ్చాడా అని అంటే వెంటనే గాంధీ గారు బయటికి వెళ్ళారు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా వర్షం పడుతుంది, సూర్యుడు కనబడలేదు. సూర్యుడు వస్తాడు కానీ కనబడలేదు. కనబడకపోతే గాంధీ గారు లోపలికి వచ్చి, అమ్మ సూర్యుడు వచ్చాడు, నేను చూశాను. నువ్వు చూసావా అంటే నేను చూశాను. అయితే నేను పదార్థం పుచ్చుకుంటున్నానని పదార్థం పుచ్చుకున్నాను. అయితే ఇప్పుడు గాంధీ గారు చెప్పింది అబద్ధం కాదా? ప్రస్తుతానికి అబద్ధమే, కానీ శరీరం నిలబెట్టేటప్పుడు మాట్లాడినటువంటి అబద్ధాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే వనవాసాలకు రామా 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 అని ఆర్తితో దశరథ మహారాజు పుత్రవాత్సల్యంతో ప్రేమతో పిలుస్తున్నాడు. సుమంత్రుడు ఆపి నిలబెడితే ఎప్పటికీ కూడా దశరథ మహారాజు రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళటాన్ని ఇష్టపెట్టుకోడు. ఎప్పటికి పంపించడు. అలా పుత్రవాత్సల్యంతో ఆర్తితో శరీరాన్ని కూడా విడిచిపెట్టేయచ్చు. ఆయన శరీరాన్ని నిలబెట్టాలి. అందున ఆయన తన తల్లి అయినటువంటి అంటే భరతుడి యొక్క తల్లి కైకమ్మ ఆవిడకిచ్చినటువంటి మాటని నిలబెట్టాలి కాబట్టి సత్యప్రతిష్ఠుణ్ణి చెయ్యాలి కాబట్టి ఆ 2 వరాలు నిలబడాలి కాబట్టి నిలబడాలంటే తాను అరణ్యానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తే మాత్రమే తండ్రిని సత్యంలో నిలబెట్టిన వాడిని అవుతాను కాబట్టి తండ్రిని గొప్ప సత్యంలో నిలబెట్టడానికి తాను చిన్న మాట మాట్లాడి తాను వెళ్ళాడు. కాబట్టి రామాయణాన్ని పరిశీలించే తీరు అది. ఇన్ని విషయాలు తెలుసుకొని ధర్మము వేరు ధర్మ సూక్ష్మం వేరు మనకు అర్థం అవ్వలేదనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని రామచంద్రమూర్తి ఇలా ప్రవర్తించాడు, ఇది ఎలా సబమవుతుంది అని మీరు చెప్పవలసిందని ప్రార్థించాలి. అంతే తప్ప మన వెర్రిబుర్రతోటి ఆలోచించి రామచంద్రమూర్తి తప్పు మాట్లాడాడు కాబట్టి రామచంద్రమూర్తి సత్యాన్ని పలకలేదు అని తీర్మానాలు చేయకూడదు. ధర్మాత్మా సత్యసంధస్య రామో దాశరథిర్యది. రామచంద్రమూర్తి దశరథ మహారాజుకే పుడితే అయితే ఈ విషయం ఎందుకు అన్నారు అంటే కొంతమంది అంటుంటారు ఏమనంటే రామచంద్రమూర్తి దశరథ మహారాజుకు పుట్టలేదండి, రామచంద్రమూర్తి పాయస పాత్రకు పుట్టారు. అశ్వమేధ యాగం పుత్రకామేష్టి చేసిన తరువాత ఆ పుత్రకామేష్టి యొక్క ఫలంగా రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు 4 పుట్టారు. ఒక విష్ణు తేజం 4గా వారి యందు వర్తించింది, 3 భార్యల యందు దశరథ మహారాజుకి. అయితే ఇప్పుడు రామచంద్రమూర్తి ఎవరికి పుట్టారు అంటే
కొంతమంది అన్నారు రామచంద్రమూర్తి దశరథ మహారాజుకు పుట్టలేదండి, రామచంద్రమూర్తి పాయస పాత్రకు పుట్టారు. అదేమిటండి అంటే, మరి పాయసం తిన్నాక కదా పుట్టారు, మరి పాయసం తిన్నాక పుట్టారంటే పాయసం కోసం తపించి పరిశ్రమ చేసి అశ్వమేధం చేసి పాపాన్ని పోగొట్టుకొని పుత్రకామేష్టి చేసి పుణ్యాన్ని సముపార్జించుకొని అప్పుడు కదా పుత్రుని పొందారు. అంటే ఇప్పుడు పాయస పాత్ర ఎవరి యొక్క స్వార్జితం, ఎవరి యొక్క తపఫలితం, ఎవరి యొక్క యజ్ఞ ఫలితం, ఎవరి యొక్క ఇష్టి ఫలితం? దశరథుడు. అందుకు ఆయనకి దాశరథి అంటే చాలా ఇష్టం. అందుకే శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంభు కాక విరజానది గౌతమిగా వికుంఠమున్ భద్రనార సింహముగాక చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని అక్కడ దాశరథి అనేటటువంటి మకుటం వస్తుంది. ఇందాక పిల్లవాళ్ళు కూడా చెప్పారు. బండన భీముడాత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడకట్టి భేరిక డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదాంతము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. ఆయనకి దాశరథి అన్న మాట వింటే చాలా ఉత్సాహం, చాలా ఆనందం, చాలా సంతోషం. అటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి పాయస పాత్రకు పుట్టారా, రామచంద్రమూర్తి దశరథ మహారాజుకు పుట్టారా అంటే పాయస పాత్ర ఫలంగా దశరథ మహారాజుకు పుట్టారు. కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ. యుద్ధం చేసేటప్పుడు పౌరుషం కలిగినవాడు. ఈ మాట ఎందుకు వెయ్యవలసి వచ్చింది అంటే, ఈ శ్లోకంలో లక్ష్మణస్వామి ఒకానొకప్పుడు 14,000 మంది కరదూషణాది రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది రామచంద్రమూర్తి. ఆ కరదూషణాది రాక్షసులు 14,000 మంది ఒక్కసారి వచ్చి పడిపోతుంటే రామచంద్రమూర్తి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఒక అడుగు వెనక్కి వేస్తే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, రామచంద్రమూర్తి ఒక అడుగు వెనక్కి వేశారు కాబట్టి ఆయనకు పౌరుషము లేదు అని అన్నారు. ఆ ఒక అడుగు ఎందుకు వెనక్కి వేయడము అంటే 10 అడుగులు ముందుకు వేసి లంఘించడానికి, ఎగరడానికి. కాబట్టి ఆ 14,000 మంది రాక్షసుల్ని ఎప్పుడు బాణం తీశారో, ఎప్పుడు బాణం వేశారో, ఎప్పుడు పడగొట్టారో తెలియదు. ఒక్కటే కనబడింది. ఏమి అంటే ఎదురుగా ఉన్నటువంటి కరదూషణాది 14,000 మంది రాక్షసులు చనిపోవడం కనబడింది. అదే ఇందాకల శ్లోకం. బండన భీముడు ఆత్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి. ఆయన బాణం తీసి అక్షయ బాణ తూనీరం నుంచి ఆయన కోదండానికి బాణం లస్తకంలో మధ్యలో పెట్టి లాగి వింటినారిని ఆకరణాంతం లాగి విడిచిపెడుతుంటే ఎప్పుడు బాణాలు తీశారు, ఎప్పుడు బాణాలు పెట్టారు, ఎప్పుడు బాణాలు సంధించారో కూడా కనబడేది కాదట. ధనుర్విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు మహానుభావుడు. ఒక్కటే కనబడేది, ఎదురుగా ఉన్నటువంటి కరదూషణాది 14,000 మంది రాక్షసులు పడిపోవడం. కాబట్టి ఆయన పరాక్రమము అంత గొప్ప పరాక్రమం. అందుకే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి ధనస్సుకి పేరేమి అంటే కోదండము. కోదండం అన్న మాటకు అర్థం ఏంటంటే క్రీడాదండం. ఇది కోదండం. అందరికీ కూడా కోదండం అంటే అదొక ధనస్సు. ఈయనకి కోదండం అంటే క్రీడాదండం. క్రీడాదండం అంటే ఆ చేతిని, ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఎలా అయినా పట్టుకుంటారు. అందుకే అది క్రీడాదండం, ఇది కోదండం. ఆయన ధనస్సుకి కోదండం అని పేరు. కాబట్టి పౌరుషేచ ప్రతిద్వంద్వ. రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, రామచంద్రమూర్తి సత్యము తప్ప అసత్యాన్ని మాట్లాడని వాడైతే, రామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క కొడుకే అయితే, రామచంద్రమూర్తి గొప్ప పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి వాడైతే, శరైనం జహి రావణిం. రావణిం అంటే రావణాసురుడి యొక్క కొడుకైనటువంటి మేఘనాథుడు ఇంద్రజిత్. ఈ శరైనం, ఈ శరము ఏదైతే ఉందో రావణిం, రావణాసురుడి యొక్క కొడుకును ఇంద్రజిత్తుని జయించుగాక అని అభిమంత్రించి ప్రయోగం చేశాడు. వెంటనే ఇంద్రజిత్తు యొక్క తల వధింపబడింది. ఇంద్రజిత్ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఇది రామాయణం. రామాయణం మూల శ్లోకం ఎందుకు చెప్పబడింది అంటే, రామాయణం మీరు పరిశీలిస్తున్నప్పుడు రామచంద్రమూర్తి ధర్మం తప్పాడా అని మీరు ఆలోచించకూడదు, రామచంద్రమూర్తి అసత్యం మాట్లాడా అని మీరు ఆలోచించకూడదు, రామచంద్రమూర్తి నిజంగా దశరథ మహారాజుకే పుట్టాడా అని మీరు ఆలోచించకూడదు, రామచంద్రమూర్తికి పౌరుషం ఉందా లేదా అని మీరు ఆలోచించకూడదు. ఇవన్నీ ఒక్క శ్లోకంలో పెట్టి వాల్మీకి మహర్షి లక్ష్మణస్వామి ప్రయోగించిన ఈ శ్లోకాన్ని మనకు తీర్పు చెప్పి, రామచంద్రమూర్తి ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు, ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడారు అని లోకానికి రుజువు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి మూల శ్లోకం ఈ శ్లోకం. అందుకే రామాయణం చదవడం అదృష్టం.
అటువంటి రామాయణం. కాబట్టి మీరందరూ రామాయణం చదువుతున్నారు అంటే రామచంద్రమూర్తి గుణాలను ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేసుకొని దయ, సత్యము, ధర్మము, త్యాగబుద్ధి ఇటువంటివన్నీ మీరు జీవితంలో ప్రవర్తించి నడుచుకోవాలి. అది మీకు జీవితంలో శ్రీరామ రక్షల మీ అందరినీ కూడా రక్షిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది చిన్నపిల్లలు, మీరందరూ నిజంగా యథార్థానికి వాల్మీకి రామాయణాన్ని ముందు పెట్టుకుని చదవడం అంటూ నేర్చుకుంటే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒకసారి అర్థం కాకపోతే రెండో మారు చదవండి, రెండో మారు అర్థం కాకపోతే మూడో మారు చదవండి. అన్నీ అర్థమైన త్యాగరాజస్వామి ప్రతినిత్యం రామాయణం పారాయణం చేసేవారు. ఎన్నో సంకీర్తనలు రామచంద్రమూర్తి మీద గానం చేసినటువంటి స్వామి ప్రతినిత్యం రామాయణం చదివేవారు. ఎందుకు? రామాయణం ఆయన ఊపిరి. కాబట్టి అంత గొప్ప రామాయణం, అంత గొప్ప రామనామం మీరు ప్రతినిత్యం చదవాలని రామాయణం అనేక విధాలుగా అనేక కోణాలలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం అర్థం చెప్పవచ్చు. అన్ని కోణాల్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి రామాయణం మీరందరూ అర్థం చేసుకుని ప్రతినిత్యం చదివే పారాయణ గ్రంథంగా మారాలని. పారాయణ అంటే అదే, ఇంకేమీ కాదు. పరా ఆయనం ఇది పారాయణం, మీకు పైలోకానికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఉద్ధరింపచేసేటటువంటి గ్రంథం. కాబట్టి అటువంటి గ్రంథము మనందరికీ కూడా శిరోధార్యము అని చెప్తూ ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి నారాయణన్ శ్రీనివాస్ గారికి, ఈ యాజమాన్యానికి, ఈ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతాభావనలు ఆవిష్కరిస్తూ ఇంత శ్రద్ధగా విని నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతాభావనలు ఆవిష్కరిస్తూ స్వస్తి. రామాయణంలోని కీలక అంశాలను అత్యద్భుతంగా మనకి వివరించి మార్గదర్శకం చేసిన శ్రీమాన్ పొడుగు జ్ఞానేశ్వర్ కళ్యాణ్ గారిని సత్కరించవలసిందిగా మన నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం.